చికెన్ ఫ్రై టేస్టీగా చుక్క నీళ్లు పోయకుండా చాలా రుచిగా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి వండొచ్చు. చాలా టేస్టీగా రైస్లోకి, బగారా రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై. ఫస్ట్ అయితే 1 కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కున్నాక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు సరిపడా వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి. చికెన్కి మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ముక్కకు పట్టేటట్టుగా. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇలా కాస్త రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంట పైన ఒక 10 నిమిషాలు చికెన్ నుండి వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత చికెన్ నుండి ఇలా వాటర్ వస్తూ ఉంటాయి. కలుపుకోవాలి. ఈ కర్రీ కలుపుతూనే ఉండాలి, లేకపోతే తొందరగా అడుగు పడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. మధ్యలో కర్రీ దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత కర్రీ కొంచెం దగ్గర పడ్డాక దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మరొక 5 నిమిషాలు ఉంచి స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా చికెన్ ఫ్రై తయారైపోయింది. వేడివేడిగా రైస్లోకి, చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. రుచి కూడా అదిరిపోతుంది.